నమస్తే వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్ నిజామాబాద్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ అందరికీ వచ్చే డౌట్. చాలామంది మన దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు, మేడం హార్ట్ బీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బేబీకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డౌట్ చాలామందికి వస్తుంది. అంటే మనము హార్ట్ బీటింగ్ స్టార్ట్ అవుతుంది అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. ఫస్ట్ రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే వాళ్ళకు యూజువల్గా పీరియడ్ డిలే కాగానే మనం నెక్స్ట్ డే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే వాళ్ళకు యూజువల్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంటుంది. అటువంటి వాళ్ళకు మనం 4 వీక్స్ అనేది క్యాల్కులేట్ చేయాలి. వీళ్ళకు మనం స్కానింగ్ చేస్తే మనకు జస్ట్ ఒక చిన్న గూడులాగా గెస్టేషనల్ శాక్ అనేది మనకు కనబడుతుంది. తర్వాత 5 వీక్స్కి గెస్టేషనల్ శాక్, యోక్ శాక్ అనేది మనకు కనబడుతుంది. యూజువల్గా మనకు హార్ట్ బీట్ డెవలప్ అయ్యేది 6.2 వీక్స్. 6 వీక్స్ దాటినాక మనకు హార్ట్ బీట్ డెవలప్ అవుతుంది. సో మనకు ఫస్ట్ మనం వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోగానే హార్ట్ బీట్ లేదనగానే కూడా మనం కంగారు పడవలసిన అవసరం లేదు. మనం డెఫినెట్గా ఇంకొక 1 వీక్ 10 డేస్ వెయిట్ చేసి మళ్ళీ ఇంకొకసారి మనం ప్రెగ్నెన్సీ టెస్ట్, మనం స్కానింగ్, అల్ట్రాసౌండ్ అనేది మళ్ళీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటే, ఇప్పుడు కొందరికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. మేబీ కొందరికి 35 డేస్, 40 డేస్, 45 డేస్ అట్లా రావచ్చు. సో మనం క్యాల్కులేషన్ ఎలా చేస్తామంటే, డిలేడ్ పీరియడ్ ఉన్న వాళ్ళకు మేబీ డిపెండింగ్ అపాన్ ద స్కాన్ డేట్స్ మనం వాళ్ళ పీరియడ్ డేట్ కాకుండా మనం అల్ట్రాసౌండ్ డేట్ అనేది మనము తీసుకొని వాళ్ళకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ యూజువల్గా దీంతో ఇస్తారు. వాళ్ళకు కూడా అంతే, మనం ఏ రోజైతే అల్ట్రాసౌండ్ చేస్తే 4 వీక్స్ వస్తే, మనం స్కాన్ చేసినప్పుడు 4 వీక్స్ ఉంటే ఆ డేట్ మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీకి. తర్వాత ఈ మనకు హార్ట్ బీటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, యూజువల్గా మనకు బేబీ లోపల ఫీటల్ పోల్ అనేది డెవలప్ అవుతుంది కదా, ఆ ఫీటల్ పోల్ అనేది 5 మిల్లీమీటర్స్ ఉన్నప్పుడు మనకు బేబీ హార్ట్ బీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సపోజ్ బేబీ మనకు అరౌండ్ 7 మిల్లీమీటర్స్ ఉందనుకోండి, అండ్ మనకి ఇంకా కూడా హార్ట్ బీటింగ్ రాదు, మనం కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంకొక 1 వీక్ 10 డేస్ మనము డెఫినెట్గా వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు హార్ట్ బీటింగ్ ఏ టైంలో ఎంత ఉంటుంది, మనము 6 వీక్స్కి చూసినప్పుడు తక్కువ హార్ట్ బీట్ ఉంటే మనం కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యూజువల్గా 6 వీక్స్ 6.2 వీక్స్ అప్పుడు మనకు హార్ట్ బీటింగ్ లెస్ దెన్ 100 ఉంటుంది. మనకు ఒకసారి 7 వీక్స్ టు 8 వీక్స్ అని చూసినప్పుడు అప్పుడు మోర్ దెన్ 120 ఉంటుంది. అది నార్మల్ హార్ట్ బీట్. మనము 6 వీక్స్ చూసినప్పుడు లెస్ దెన్ 80 ఉంటే మనం కంగారు పడవలసిన అవసరం లేదు. వెయిట్ ఫర్ అనదర్ 10 డేస్, ఒక 10 డేస్ ఆగి మళ్ళీ ఒకసారి మనం హార్ట్ బీటింగ్ మళ్ళీ కూడా చూడొచ్చు. ఇంకొకటి, హార్ట్ బీటింగ్ సపోజ్ మనకు ఒక లేడీ వస్తుంది, మనకు గెస్టేషనల్ శాక్ చాలా పెద్ద సైజు ఉంటుంది, తర్వాత యోక్ శాక్ చాలా పెద్దగా ఉంటుంది, లేకపోతే ఇర్రెగ్యులర్ శాక్ ఉంటుంది విత్ అన్ని లోపటంతా ఎకోస్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకు మనం యాంటిసిపేట్ చేసుకోవచ్చు ఈ పేషెంట్కి మిస్డ్ అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే కొందరు పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు మేబీ 7 వీక్స్లో 8 వీక్స్లో కొంచెం ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఉండొచ్చు, హార్ట్ రేట్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. అటువంటి వాళ్ళకు కూడా మనము యాంటిసిపేట్ చేయొచ్చు, వీళ్ళకు కూడా అబార్షన్ అయ్యే అవకాశం ఉన్నది. ఇవన్నీ మనము పేషెంట్ వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం బెటర్. సపోజ్ మీకు ఏమైనా బ్లీడింగ్ అయ్యి స్పాటింగ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు ఇమీడియట్గా మీ యొక్క గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి బేబీ హార్ట్ బీటింగ్ అనేది చూపించుకోవాలి. సపోజ్ అది హార్ట్ బీట్ స్టాప్ అయింది అనుకోండి, అది మిస్డ్ అబార్షన్ కింద వస్తుంది. ఇమీడియట్గా మనము అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లీడింగ్ అవుతుంది కానీ హార్ట్ బీటింగ్ మాత్రం బాగుంటుంది. దీన్ని మనం థ్రెటెండ్ అబార్షన్ అంటాం. లోపల కొంచెం శాక్ కొంచెం విడిపోవడంతో మనకి ఈ బ్లీడింగ్ అనేది కనబడుతుంది. సో అటువంటి వాళ్ళకు మనం హార్మోనల్ సపోర్ట్ అట్లా పెట్టి క్లోజ్ ఫాలోఅప్ చేసుకొని, క్లోజ్ ఫాలోఅప్లో బేబీ గ్రోత్ అంత నార్మల్గా ఉంటే వాళ్ళను తరచుగా 15 డేస్కి బేబీ హార్ట్ బీటింగ్, బేబీ గ్రోత్ అంతా నార్మల్గా ఉంటే 15 డేస్ 1 మంత్ వరకు పిలిచి దాని తర్వాత రెగ్యులర్ విజిట్కి పిలుచుకోవచ్చు. ఇదండి మనం కొంచెం హార్ట్ బీటింగ్ గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ టైం డిఫరెంట్ ప్రాబ్లం గురించి ప్రెగ్నెంట్ లేడీస్ ఫేస్ చేసే దాని గురించి మాట్లాడదాం. నమస్తే.